బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లైంగిక వేధింపుల కేసులో పరారీలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అతన్ని గోవాలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలిస్తున్నారు. మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో అతన్ని అరెస్టు చేశారు. పోలీసులు మొత్తం 4 బృందాలుగా జానీ మాస్టర్ కోసం గాలింపు చేపట్టి ఎట్టకేలకు గోవాలో అతన్ని అరెస్టు చేశారు. తనకి న్యాయం చేయాలంటూ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది బాధితురాలు. తనపై జరిగిన లైంగిక వేధింపుల వివరాలను పేర్కొంటూ 40 పేజీలతో కూడిన లేఖను బాధితురాలు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదకు ఇచ్చారు. బాధితురాలికి అండగా ఉంటామని, ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఆమె హామీ ఇచ్చారు. లైంగిక వేధింపుల కేసులో పరారీలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అతన్ని గోవాలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలిస్తున్నారు. మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో అతన్ని అరెస్టు చేశారు. పోలీసులు మొత్తం 4 బృందాలుగా జానీ మాస్టర్ కోసం గాలింపు చేపట్టి ఎట్టకేలకు గోవాలో అతన్ని అరెస్టు చేశారు. తనకి న్యాయం చేయాలంటూ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది బాధితురాలు. తనపై జరిగిన లైంగిక వేధింపుల వివరాలను పేర్కొంటూ 40 పేజీలతో కూడిన లేఖను బాధితురాలు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదకు ఇచ్చారు. బాధితురాలికి అండగా ఉంటామని, ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఆమె హామీ ఇచ్చారు.